రాజకీయం ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి పాఠాలు నేర్పుతున్నారు. వేధింపు ఎట్లా ఉండాలి, హింస ఎట్లా ఉండాలా, భయపెట్టడం ఎట్లా ఉండాలి అన్నట్టు. ఒకప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఆయనకి పాఠాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి అయితే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిపి జగన్ని కవ్విస్తే, చంద్రబాబుని అరెస్ట్ చేసి చంద్రబాబుని జగన్ కవ్విస్తే, ఇప్పుడు జగన్ని సర్వనాశనం చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇందులో విచిత్ర రాజకీయం ఏంటంటే, ఇంతవరకు ఎప్పుడూ లేనిది, ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళే కౌన్సిలర్లైన, కార్పొరేటర్లైన, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఇట్లాంటిది, వాళ్ళ మీదన విజిలెన్స్ రిపోర్టు పేరు చెప్పి పదవి తీసేయచ్చనే ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు కడప మేయర్ని వాస్తవంగా మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ లాగేసుకుంటున్నారు. వాళ్ళని బెదిరించి సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి. కడప వచ్చేటప్పటికి కుదరట్లేదు, జగన్ సొంతది అయ్యేటప్పటికి వాళ్ళు పట్టు మీద ఉన్నారు కాబట్టి ఇక డైరెక్ట్గా తీసేయలేరు. కాబట్టి అంటే వాళ్ళు ఇటు టర్న్ అవ్వట్లేదు కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ ఏదో వచ్చిందట, కడప మేయర్ తన కుటుంబ సభ్యుల చేతన ఏయో పనులు చేయించుకున్నాడు, కార్పొరేషన్ పనులు అనేసి, ఆ కారణంగా విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అతన్ని ఆ పదవి నుంచి తొలగించేశారట. ఇది సరికొత్తదైనటువంటి అస్త్రం. క్రమంగా రాజకీయంలో ఎలాగ వేధించవచ్చు అనే కొత్త పాఠాలు నేర్పుతున్నారు. జగన్ పొరపాటున అధికారంలోకి వస్తే, పొరపాటున ఇక్కడ ఎందుకంటే రానివ్వరు, జగన్ని బతకనీయరు, రానియరు. ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఇలాంటివన్నీ ఆయన రివర్స్లో చేస్తే ఏమవుతుందో చూడాలి.